ఆఫీసు టీడీపీ ఆఫీస్గా సిటీలో మనకి అందరికీ ఉపయోగపడుతుంది. మనందరం కూడా దీన్ని పార్టీ తరఫున కూడా వాడుకోవచ్చు. మెయిన్ ఈరోజు ఈ గెట్ టుగెదర్ లాగా పెట్టాడు, పరిచయ కార్యక్రమం. రెండవది జాయినింగ్స్ ఉన్నాయి. ఈ జాయినింగ్స్ కూడా చాలా మందిని కొంతమందిని ఇంకా కండువా కూడా వేయలేకపోయాము. ఈ జనం ఎక్కువ వేయలేకే అది కూడా అయితే మళ్ళీ తర్వాత వచ్చి కొంతమందికి మనం సెపరేట్గా వేయాల్సి వస్తుంది. మీ అందరికి ఒకటే కోరుకునేది, రేపు రాబోయే ఎన్నికల్లో నారాయణ గారిని మీ అందరికీ తెలుసు ఎంత అభివృద్ధి చేస్తున్నాడో సిటీలో. మనందరం కూడా రేపు నారాయణ గారిని మనం గెలిపించుకోవాలా. అంటే నేను ఎంపీగా పోటీ చేస్తున్నాను. నాకు మీ అందరూ ఆశిస్తున్నారా? పక్కన నాకు శ్రీధర్ ఉన్నాడు రూరల్ నుంచి. శ్రీధర్ని కూడా మనమందరం గెలిపించుకోవాలా. మా ముగ్గురిని మీ అందరు ఆశీస్సులు ఉండాలా. ఫైనల్ గా చంద్రబాబు నాయుడు గారిని మనం ముఖ్యమంత్రులుగా చూడాలి. ఇదే మనందరూ కోరిక. ఖచ్చితంగా జరిగి తీరుతుంది కూడా. ఈ యొక్క ఆధ్వర్యంలో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఆధ్వర్యంలో ఈరోజు అనేక మంది తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవడం జరిగింది. నిజంగా వాళ్ళందరినీ తెలుగుదేశం పార్టీకి ఆహ్వానిస్తున్నాం. అందరం కలిసి ఈరోజు నెల్లూరు సిటీ కావచ్చు, నెల్లూరు రూరల్ కావచ్చు, అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యే క్యాండిడేట్స్ మరియు ఎంపీ క్యాండిడేట్స్కి మెజార్టీ వచ్చే విధంగా అందరూ కృషి చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, ఈ అరాచక పాలన అంతమందించాలా. అంతమందించేట్టుగా బీజేపీ మరియు జనసేన మరియు తెలుగుదేశం కలిసి ఈ రాష్ట్రంలో కంటెస్ట్ చేస్తున్నారు. కంటెస్ట్ చేయక తప్పదు. ఎందుకంటే అరాచక పాలనని అంతమందించాలంటే అంతకుమించి మార్గం లేదు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అత్యధిక సీట్లు, అత్యధిక మెజార్టీలో ఈ యొక్క కూటమి గెలుచుకోబోతుంది. చేసాం అన్నీ కూడా ఒక 5%, 10% వెళ్ళిపోయినాయి. ప్రభుత్వం రాగానే ఇవన్నీ చేస్తాం.